6 నెలలకు ఒకనాడు కూడా నియోజకవర్గానికి వచ్చింది లేదు ఆ శాసనసభ్యుడు. ఆయన రాకపోవడం వల్ల నేనే నియోజకవర్గానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నోటుకొచ్చిన అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఎట్లా జిల్లా ప్రజల్ని మోసం చేసినరో ఇటువంటి నిలకడలేని శాసనసభ్యుడు, పూటకొక మాట మాట్లాడే శాసనసభ్యుడు, ఉన్న పార్టీ నాయకులను దూషించి అవతల పార్టీలని పొగిడేవాడు, పూటకొక మాట్లాడే మాట నాయకుడు ఉన్నాడు. అక్కడ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేయాల్సిన మంత్రి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటింటికి పోయి ఇస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోండి మా మంత్రి స్టేటస్ ఏంది, స్టేచర్ ఏంది, ఆయన అధికారం ఏంది. జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆగిపోయి జిల్లాలో అభివృద్ధి కుంటుపడితే మాట్లాడే దమ్ము ధైర్యము లేని దద్దమ్మ మంత్రి. జగదీశ్వర్ రెడ్డి మునుగోడుకు 100 సార్లు వచ్చినా ఒకటే, రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి పోయినా ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.